సో ఇక్కడ మనం సిగ్నల్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ స్టాక్స్ అన్నవి ఇక్కడ అపేర్ అవడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు నిఫ్టీ 50 కాకుండా బ్యాంక్ నిఫ్టీని చూద్దాం అనుకున్నారు. సో నిఫ్టీ బ్యాంక్ని చూసినప్పుడు మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఉన్న స్టాక్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ 12 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 స్టాక్స్లో మనకి మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సూపర్ ట్రెండ్లో అప్ ట్రెండ్ ఉండడానికి చూస్తున్నాము. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ని మనం చూసుకున్నప్పుడు కొన్ని స్టాక్స్ అనేవి మూవింగ్ యావరేజ్లో పైన ఉండుంటే కొన్ని స్టాక్స్ అనేవి యావరేజ్గా కొన్ని కింద ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది మనం మంత్లీ 3 మంత్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మేజర్ స్టాక్స్ అనేవి 3 మంత్స్లో ఆర్ఎస్ఐ అనేది పైన ఉండడం చూస్తున్నాం. అండ్ బ్రేక్అవుట్ గురించి చూసినప్పుడు మనకి బ్రేక్అవుట్స్ అనేవి కొంత తక్కువ రావడం చూస్తున్నాం. బ్రేక్అవుట్ అన్నది ఇక్కడ ఎలా కన్సిడర్ చేసామంటే ప్రైస్ అన్నది 52 వీక్ ప్రైస్ కంటే పైన ఉన్నప్పుడు మనం ఇక్కడ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసాం. సో మనం ఇక్కడ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నామో ఆ ప్రైస్ అనేది 52 వీక్ ప్రైస్ పైన ట్రేడ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం టెక్నికల్స్ ఏవైతే చూసామో ఈ టెక్నికల్స్ మాత్రమే కాదు, ఫండమెంటల్స్ అండ్ వాటి పిఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్ అండ్ అనలిస్ట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మీరు కనుక బుల్లిష్ స్టాక్స్ తీసుకున్నా లేదా బేరిష్ సిగ్నల్స్ తీసుకుందాం అనుకున్నా ఆర్ఎల్స్ దీన్ని లాంగ్ టర్మ్కి తీసుకుందాం అనుకున్నా ఒకవేళ షార్ట్ టర్మ్కి తీసుకుందాం అనుకున్నా మనకి ఇక్కడ ఏదైతే మంత్లీ అండ్ 3 మంత్స్ పర్ఫార్మెన్స్ ఉందో దాని నుంచి ఈ బుల్లిష్ అండ్ బేరిష్ సిగ్నల్స్ మారుతూ మనకి ఒక పాజిటివ్ ఓవర్వ్యూ లేదా ఒక నెగిటివ్ ఓవర్వ్యూ ఇక్కడ నుంచే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎలా అయితే హీట్ మ్యాప్స్లో ఈ ఓవర్వ్యూని చూస్తామో అలాగే టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం 1 పాయింట్లోనే మనకి ఇక్కడ సిగ్నల్స్ అన్న ఆప్షన్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.